నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎల్బీ స్టేడియం వేదికగా రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. సో నిజంగా మీరు చర్చించాలనుకుంటే చర్చకు రండి. బీజేపీ నాయకులు మోడీ అయినా, బీఆర్ఎస్ నేత కేసీఆర్ అయినా, కేటీఆర్ అంటూ సవాల్ విసిరిండు. సవాల్ను స్వీకరిస్తున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ప్రతి సవాల్ విసురుతూ 72 గంటల సమయం ఇస్తున్నాం. సోమాజ్గూడ ప్రెస్ క్లబ్కు రండి. ప్రెస్ క్లబ్లో మీకోసం సపరేట్ కూర్చేస్తాం, టీ స్నాక్స్ కూడా పెడతాం, అక్కడ చర్చిద్దామంటూ సవాల్కు ప్రతి సవాల్ విసిరాడు. సో ఈ సవాల్కు ప్రతి సవాల్ మీద కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు ఒక్కొక్కరుగా. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, సీతక్క కానీ, ఇతర నేతలు కానీ. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతంలో, తెలంగాణ ప్రజా జేఏసీ సంఘాలకు సంబంధించిన నాయకులు, చైర్మన్. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? మీ ముఖ్యమంత్రి గారు ఏమో అసెంబ్లీకి చర్చకు రమ్మంటే సోమాజ్గూడ ప్రెస్ క్లబ్కి ఏమో కేటీఆర్ చర్చకు రమ్మంటున్నారు. ఎట్లా చూస్తారు? సవాల్ని స్వీకరిస్తుందా కాంగ్రెస్ పార్టీ మీ నేతలంతా కూడా? ఇప్పుడు కేటీఆర్ ఆయన ఓ ఎమ్మెల్యే, ఆయన మంత్రి, మాజీ మంత్రి. మరి ఆయన ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. పూర్తిగా సర్పంచ్ మాట్లాడినట్టు, జడ్పీటీసీ మాట్లాడినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మా ముఖ్యమంత్రి గారు, మా పెద్దలు ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, ఈ థర్డ్ క్లాసులో రమ్మని చెప్పలే. ఒక శాసనసభ పక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను నువ్వు అసెంబ్లీ వేదికగా చర్చకు రా. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి గారు కానీ, లేకుంటే ఇక్కడ కేసీఆర్ గారు కానీ, ఇంకెవరన్నా, ఈ కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ప్రతిపక్ష పార్టీ నాయకునిగా చర్చ పెట్టుకుందాం. అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. ఆ అసెంబ్లీ వేదిక అంటే ఈ 4 కోట్ల మంది ప్రజలకు, తెలంగాణ ప్రజలకు దేవాలయం అది అసెంబ్లీ. ఏదైనా అసెంబ్లీలో మాట్లాడుకుంటారు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా అది వేదిక, అసెంబ్లీ వేదిక. ఎమ్మెల్యేలకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? మీరందరూ పోయి అసెంబ్లీలో మా ప్రజల గురించి మాట్లాడండి అని చెప్పి ఓట్లేస్తారు. ఆ ఎమ్మెల్యేలంతా గెలిచిన తర్వాత ఎక్కడికి పోతారు? అసెంబ్లీకి పోతారు. అసెంబ్లీకి పోయినాక అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు తెలంగాణ ప్రజల గురించి కానీ, లేకుంటే నియోజకవర్గ ప్రజల గురించి కానీ మాట్లాడుకున్నది వేదిక అది. ఇక దాని గురించి కూడా కేటీఆర్ తెలియకపోతే నేనేం చేస్తానబ్బా? అంత అనాలోచనతో మాట్లాడుతున్నాడు, మతిస్థిమితం లేకుండా మాట్లాడితే మేమేం మాట్లాడతాం? మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? గతంలో కూడా చెప్పాడు, అసెంబ్లీకి రండి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చ పెట్టుకుందాము. రాష్ట్రం గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ, అన్ని విషయాల్లో పూర్తి స్థాయిలో చర్చించుకుందామని చెప్పి మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. అది ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ మాత్రమే రావాలి. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరు ఇక్కడ? అలా శాసనసభ పక్ష నాయకుడు ఎవరు? కేసీఆరా, కేటీఆరా? అది తెలుసుకోవాలి. లేకుంటే కేసీఆర్ పక్క పెట్టి ఆయన్నే తీసుకోమను శాసనసభ పక్ష నాయకుడు. తీసుకుంటే కేటీఆర్ వస్తే బాగుంటుంది. కానీ శాసనసభ పక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ రావాలి. వస్తే అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో 100 ఎమ్మెల్యేలు గెలిపిస్తాం, 15 పార్లమెంట్ సీట్లు గెలిపిస్తాం అన్నారు. దానికి కౌంటర్గా కేటీఆర్ ఏమంటుడు? కనీసం కొడంగల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ గెలిపించని చెప్పేసి అంటున్నాడు. ఎట్లా చూస్తుంది? మత్స్యంతో లేనుడు, పిచ్చోడు మాట్లాడితే మేము పట్టించుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. 140 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ అమ్మిచ్చింది. ఆ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, వీడు మంత్రి అయ్యిండు కేటీఆర్. అది మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం వద్దు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు గౌరవంగా చర్చ పెట్టుకుందాం అసెంబ్లీలో అని చెప్పాడు. దానికి సిద్ధమా లేదా అనేది కేసీఆర్ చెప్పాలి. దానికి సమాధానం కేసీఆర్ చెప్పాలి. లేకుంటే మా తండ్రి, మా కేసీఆర్ నీకు రావాల్సిన అవసరం లేదు,
అంత స్థాయి కాదు నీది. మరి మీ అయ్యదేం స్థాయి, మీ తండ్రిది ఏం స్థాయో నాకు చెప్పు. కేటీఆర్, నీ తండ్రి ఏం స్థాయో నాకు చెప్తే నేను దాని మీద మాట్లాడతా. నీ తండ్రిది ఏం స్థాయి? దుబాయ్ ఫైరోగులు చేసి అందరిని ఇక్కడి నుంచి దుబాయ్కి పంపించాడు. అది మీ తండ్రి స్థాయి, కేసీఆర్ స్థాయి, మొదటి స్థాయి. దుబాయ్కి బ్రోకర్ అంటారు వెనకట, ఆ బ్రోకర్ పని చేసి దుబాయ్కి పంపించాడు. నెంబర్ 1 స్థాయి. నెంబర్ 2 స్థాయి టీడీపీ పార్టీలో ఏరిండు. మొదలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ కింద పనిచేసాడు. ఆనాడు ఇందిరాగాంధీ అమ్మ నాయకత్వంలో పనిచేసాడు. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకత్వంలో పనిచేసాడు మీ అయ్య కూడా. నెంబర్ 1 అది స్థాయి. రెండవది టీడీపీలో చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసాడు. అది మర్చిపోవద్దు. చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసాడు. నెంబర్ 3. నెంబర్ 4 తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. మరీ చెప్తున్నా, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ చైర్మన్గా చెప్తున్నా. నేను ఊకే తెలంగాణ మీ అయ్యే తెచ్చితే మేమంతా ఎటుపోయినావురా? మరి మాకు అర్థం కాలే. అందుకోసమే మాటలు రానియొద్దు. మేమంతా ఎటుపోయినాం? తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎవడు? తెలంగాణ తెచ్చింది మేమంతా. తెలంగాణ తెచ్చిపోతే మీ అయ్య ఒక్కటి వచ్చింది. మీ అయ్య కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే నాయకుడు, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అధ్యక్షుడు. తెలంగాణకు కాదు. తెలంగాణ కోసము నేను తెలంగాణ చైర్మన్. అవును, నేను కూడా తెలంగాణ తెచ్చినోడే అంటున్నా. మా పెడమర్తి కూడా తెలంగాణ తెచ్చినోడే అంటాడు. రేపు దయాకర్ కూడా తెలంగాణ తెచ్చినోడు. తెలంగాణ ఉద్యమకారుడు కదా దయాకర్ కూడా. అర్థంకి దయాకరు. అదేవిధంగా రాజారామ యాదవ్ కూడా తెలంగాణ తెచ్చిన వాడే, తెలంగాణ కోసం కొట్లాడిన వాడే. మరి మేమంతా ఇవాళ మొత్తం తెలంగాణ కోసం త్యాగాలు చేసి తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసిన వాళ్ళం కదా. 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ కోసం ఉన్నారు కదా, ఉద్యమాలు చేసినారు కదా. అదేవిధంగా 1200 మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనరు కదా, చనిపోయినరు కదా. మరి అందరం కష్టపడితే తెలంగాణ వచ్చింది. కూడా మీ అయ్య ఏంటిది? కేసీఆర్ అంటే దేనికి నాయకుడు? టీఆర్ఎస్ పార్టీకి నాయకుడు, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అధ్యక్షుడు. మీ అయ్య మేమందరం ఎట్లా ఉద్యమాలు చేసినామో మీ అయ్య ఒక పార్ట్ అంతే తప్ప తెలంగాణ కోసం త్యాగం చేసినోడు కాదు. 2009 నుంచి 2014 దాకా పోయి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ ఇవన్నీ కొట్లాడినోడు కాదు. తెలంగాణ బిలేటప్పుడు కూడా పార్లమెంట్లో లేడు కేసీఆర్ అంటాడు. ఇక తెలంగాణ ఎట్లా తెచ్చినట్టే నాకు అర్థం కాలే. తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిండు? కొండ లక్ష్మణ్ బాపూజీ గారు త్యాగం చేసిండు. పదవి అడగలే, చనిపోయేదాకా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే నాకు పదవి తీసుకుంటా, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా. 69లో మంత్రి పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేసి పోయిండంటే ఆనాడు ప్రమాణం చేసిండు, నేను తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాడు మాత్రమే పదవి తీసుకుంటా అని చెప్పిండు. ఆ ఒక అయినా తెలంగాణ త్యాగమూర్తి అనంటే కొండ లక్ష్మణ్ బాపూజీ. జయశంకర్ను తెలంగాణకు త్యాగశీలి అంటారు. మీరేంద్ర ఏమిటికి నీ అయ్యే స్థాయి ఏంది? మీ నాన్న స్థాయి గుర్తుందా? మీ నాన్న స్థాయి ఇది. దుబాయ్ ఫైరోగులు చేసినోడు, కాంగ్రెస్ పార్టీలో వచ్చినోడు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకత్వం కింద పనిచేసినోడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం కింద పనిచేసినోడు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీ పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలు మోసం చేసినాడు. సెంటిమెంట్ను ఉపయోగించి ఉప ఎన్నికలు తెచ్చిర్రు మీరు. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించి అమ్మ సోనియా గాంధీ అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని మీ అయ్యే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది మీ నాన్న చరిత్ర. ఏది మీ నాన్న చరిత్ర ఏంది? ఏ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఏంది? నాకు అర్థం కాలే. తెలంగాణ లేకుండా తెలంగాణ మీ అయ్యే ఒక్కడే తెచ్చింది ఏంది? 4 కోట్ల మంది ప్రజలకు మేము కూడా నాయకత్వం వహించి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇంకోసారి మాట జారితే మేము జారవలసి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. కల్వకుంట్ల కవిత గురించి ఏం చెప్తాను నేను? ఒక్క నిమిషం. ఇంకోటి ఏదో రైతులకు చేసిన అన్నాడు. నాకు ఆ ప్రెస్ మీట్లో ఇన్నా. ఏమిరా రైతులకు ఏం చేసినావు బై చెప్పినాక ఒకసారి ఏం చేసిరు మీరు? రైతులకు చేసింది చెప్పన్నా. రైతు బంధు ఎవడబ్బ సొమ్ము ఇచ్చిర్రా బై మీరు? కేటీఆర్ ఎవడబ్బ సొమ్ము ఇచ్చిర్రు? రైతు బంధు మేము ఇచ్చినాము. రైతులను పక్కా మోసం చేసిండ్రు. ఎందుకు మోసం చేసిండ్రంటే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆనాడు గిట్టుబాటు ధర ఇవ్వాలి. కేటీఆర్ ఇది గుర్తుపెట్టుకో. ఆనాడు తెలంగాణలో ఉన్నట్టు రైతాంగానికి, రైతు బిడ్డలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి వాళ్ళు పండించిన పంటకు. రెండవది ప్రతి బస్తకు జోకేటప్పుడు 5 కిలోల వడ్లు తీసుకున్నారు. మీ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా
నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల దగ్గర ప్రతి క్వింటలకు 5 కిలోల వడ్లు తీసుకున్నారు. వాళ్ళు కాయ కష్టం చేసి పండించిన పంటను ఒక బస్తా జోకితే దానికి 5 కిలోలు తీసుకున్నారు. 5 కిలోలు అంటే ఏంది? దాదాపు 40 ఎకరాన 40 బస్తాలు వండిస్తే అంటే 2 బస్తాలు దోసుకున్నది మీరే కదా. ఈతకిచ్చి తాటాకు అది చేసిండ్రు మీరు. మీరు అట్లాంటి వాడు మాట్లాడితే ఎట్లా? గిట్టుబాటు ధర ఇయ్యలే. ప్రతి రైతు దగ్గర 5 కిలోలు తీసుకున్నారు జోకినందుకు. ఒక బస్తాకు 5 కిలోలు వడ్లు తీసుకున్నారు. ఇది అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుండి అనేక సార్లు మొత్తుకున్నది. మీరు వినలే. రైతులను ఆ పద్ధతులు 5 కిలోలు తీసుకొని ప్రతి ఎకరాన 40 బస్తాలు వండిస్తారు. 40 క్వింటాలు పండిస్తే దాంట్లో 2 బస్తాలు మీరే దోస్తారు. ఆ 2 బస్తాల పైసలే రైతు బంధన్ వేసిరు మీరు. ఆ 2 బస్తాల బియ్యం, 2 బస్తాల వడ్లు, ఎకరాన 2 క్వింటాల వడ్లను ప్రతి క్వింటల్కు 5 కిలోలు అట్లా 40 బస్తాలు వండిస్తే మీరు ప్రతి బస్తకు 5 కిలోలు తీసుకున్నారంటే 2 క్వింటాలు అవుతుంది. 2 క్వింటాల వడ్ల పైసలే వీళ్ళకు రైతు బంధు ఇచ్చిండ్రు అని అంటున్నా నేను. రెండోది, గిట్టుబాటు ధర ఇవ్వలే. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలే. 500 రూపాయలు రైతులకు ఇవ్వలే మీరు. మేమిస్తున్నాం. మేము రైతులకు రుణమాఫీ చేసిరా మీరు? మీ 10 ఏళ్ళల్లా రైతులకు రుణమాఫీ చేసిండ్రా? రైతులకు మేము బాగా ఉరగబెట్టినాము, రైతులు మేము చేయబట్టే బతికిండ్రు. నోట్లే ఉంచుతారు. తెలంగాణ రైతాంగం అంతా చెప్పందుకొని కొడతారు. అది మాట్లాడద్దు. ఎందుకంటే మాట్లాడితే నీతి నిజాయితీగా మాట్లాడాలి. రైతులకు రుణమాఫీ చేసిండ్రా? 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్లకు సంవత్సరానికి 25,000 సంవత్సరం మిత్తికి పెరిగి మీ మిత్తి కిందనే మీరు ఇచ్చిన ₹1,00,000 25,000 వాళ్ళ మిత్తి కిందనే పోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటేసారి ₹2,00,000 రుణమాఫీ రైతులకు. మా కాంగ్రెస్ పార్టీ ఘనత అది. మా ముఖ్యమంత్రి ఘనత అది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతులకు ఒకటేసారి 2,00,000 రుణమాఫీ చేసిండు. అది రైతాంగానికి తెలుసు. అదేవిధంగా మేము 18 నెలల అధికారంలోకి వచ్చి రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇయ్యలో నిధులు జమ చేసి నిధులన్నీ సమకూర్చుకున్న తర్వాత రైతు భరోసా ఇచ్చాం. రైతులకు రుణమాఫీ చేసిన ఒకటేసారి. ఇది మా ముఖ్యమంత్రి చేశాడు. మీరు ఏనాడన్నా రుణమాఫీ ఒక్కటిసారి చేసిండ్రా? తెలంగాణ రైతులు చెప్తారు కదా. మీరు తెలంగాణ రైతులు చెప్తారు. వీళ్ళు తెలంగాణ రైతులు గిట్టుబాటు ధర ఇవ్వని ఖమ్మంలో మిర్చి వండించిన రైతులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళను బెడిలేసి అరెస్ట్ చేసి ఒక తీవ్రవాదులను కదా చూసినట్టు చూసి ఖమ్మంలో రైతులను బెడిలేసి జైలుకు పంపించిండ్రు కేసీఆర్. అది తెలంగాణ రైతులు మర్చిపోయిన అయ్యింది. అర్థం కాలే. తెలంగాణ రైతులు మర్చిపోయిన అనుకుంటారు. అది అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ప్రతిదీ కూడా మా దగ్గర కూడా ఉంది. మీ చరిత్ర మొత్తం ఉంది. తెలంగాణ రైతాంగానికి మీరు న్యాయం చేసిండ్రా? తెలంగాణ రైతానికి రైతు బంధు ఎవరెవరికి ఇచ్చింది తెలుసా? నిజమైన రైతులకు ఇస్తే సంతోషపడదు. బీడు భూములు ఉన్నటువంటి భూస్వాములు, బడాబాబులు 400 ఎకరాలు, 300 ఎకరాలు, 1000 ఎకరం ఉన్నోళ్లకు మొత్తము రాష్ట్ర బడ్జెట్లో దోచిపెట్టారు. వాళ్ళకు తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను దోచి వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు. రైతులు భూమి సాగు చేసిన వాడే రైతు. భూమి సాగు చేసి భూమిలో పంట వండించిన వాడే రైతు. ఆ గాళ్లకు రైతు బంధు ఇవ్వాలి. కానీ ఏమిచ్చాడు? మల్లారెడ్డి లాంటి వాళ్లకు, పెద్ద పెద్ద బడాబాబులకు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 100 ఎకరాలు, ఒక్కొక్కరి కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాడు. అంటే మధ్యతరగతి రైతులు, చిన్న తరగతి రైతులను వాళ్ళని అడ్డం పెట్టుకొని రైతుల పేరు మీద ఈ బడాబాబులకు డబ్బులు వేశారు. ఇలాంటి రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళు కూడా మీరు మాట్లాడితే ఏమైనా చేతులు కట్టుకొని కూర్చుంటాం ఏంది కాంగ్రెస్ వాళ్ళు? ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఆయన మాట్లాడమని నీళ్ళట, ఈ చెరువులు, నువ్వు చెరువుల గురించి మాట్లాడితే నాకు సిగ్గనిపిస్తుంది. కేటీఆర్, అసలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు.
హైదరాబాద్ చుట్టూ 2500 చెరువులను మీరు 10 ఏళ్లలో మొత్తం కబ్జా చేసి పడేసారు కదా. ఇయ్యాల్లో ఆ చెరువులు ఉంటే హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలంతా సంతోషంగా నీళ్లు తాగేవాళ్ళు, సంతోషంగా ఉండే అటువంటి వాళ్ళు. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి చెరువులన్నింటినీ 2500 చెరువులను మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు, కేటీఆర్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 2500 చెరువులు కబ్జాలు అయినాయి. ఊళ్ళల్లో కూడా కొత్తగా మీరు చెరువులను తవ్వించింది ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యల్లో 100 సంవత్సరాల కిందట, 200 సంవత్సరాల కిందట, 50 సంవత్సరాల కిందట, 30 సంవత్సరాల కిందట ఇయ్యల్లో రాష్ట్రంలో చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి, ఇయ్యల్లో ప్రాజెక్టులు నిండినాయి. ఆ నీళ్లతోనే రైతులు సంతోషంగా వరి పండించారు, మిర్చి పండించారు, పసుపు పండించారు, ఎల్లిపాయ పండించారు, ఉల్లిపాయ పండించారు, రకరకాలుగా పంటలు పండించారు. ఇయ్యల్లో మేము వచ్చినాకనే, మా కేసీఆర్, మా అయ్య వచ్చినాక, నేను వచ్చినాకనే రాష్ట్రంలో మొత్తం బతికిర్రు. మరి 100 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు అట్లా బతికిర్రు అది చెప్పవా? 100 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ఉపాసం తింటున్నారా, లేకుంటే అడక తిన్నారా? నోట్లు ఉంచుతారు తెలంగాణ ప్రజలు, చెప్పు పట్టు కొడతారు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే అట్లాంటి మాట్లాడకుండి. తెలంగాణ ప్రజలు ఇయ్యలో 100 సంవత్సరాల నుంచి 30 నిన్నటిదాకా మీ అయ్య ముఖ్యమంత్రి కానప్పటి వరకు కూడా అనేక పంటలు తీశారు. మొత్తం రకరకాల పంటలు పండించారు. సంతోషంగా తెలంగాణలో ఉన్న రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక వరి పండించుకోవాలి. వరి తప్ప ఏం పండియకూడదు. శాసనం రైతుల మీద, ఉక్కుపాదం. వరి తప్ప ఏం పండద్దు, ఏం పండియద్దు. వరి వేసుకో అంతే అని మళ్ళీ అన్నాడు. మళ్ళీ ఏం చేసిండు? మళ్ళా లాస్ట్ 3 ఏళ్లకు ఇక వరేస్తే ఉరి పెట్టుకోవాల్సిందే, వేరే పంటలు వేసుకోండి, ఇక లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదన్నట్టు మాట్లాడిండు. ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడతారు, మీరే ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇయలో రైతులు అనేది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. రైతు భరోసా ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం ఒకటిసారి. అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతారు. దీనికి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇంకో విషయం కూడా చూడు, మీడియా మిత్రులారా, మీ ద్వారా చెప్తున్నా. మా ముఖ్యమంత్రి కట, మా కాంగ్రెస్ వాళ్ళకట ఏం తెలియదట. మేము అన్ని ఆలోచన చేసుకోవాలి. అసెంబ్లీలో మాట్లాడితే రైతుల గురించి మాట్లాడితే, ప్రాజెక్టులు అనేది 140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. దేశంలో ప్రాజెక్టులన్నీ కట్టిందే కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని నడిపించిందే కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నువ్వు టైం ఇస్తావు, నువ్వు మొగోడివి, మేమంతా ఆలోచన చేసుకొని, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఆలోచన చేసుకొని చెప్తారా? నీకు మా ముఖ్యమంత్రి అవసరం లేదు, మా ఎమ్మెల్యేలను పంపిస్తున్నాం. మా ఎమ్మెల్యేలు రోహిత్ రావును పంపిస్తాం. మా మెదక్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా రోహిత్ రావు, మేనంపల్లి రోహిత్ రావును పంపిస్తే సరిపోతుంది. మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కూడా వద్దు. మా పొన్నం ప్రభాకర్ అన్న చాలా సీనియర్, కేటీఆర్ కన్నా చాలా సీనియర్ రాజకీయాలు. ఎన్ఈఎస్ఐ, యూత్ కాంగ్రెస్ ఆయన పెద్ద సీనియర్ నాయకుడు. ఆయనను పంపించడం అవసరం లేదు. రోహిత్ రావును పంపిస్తాం. రోహిత్ రావు బ్రహ్మాండంగా సమాధానం చెప్తాడు. రోహిత్ రావు గారిని పంపిస్తాం. రోహిత్ రావు గారితో మా దయాకర్ ఉన్నాడు కదా, మా దయాకర్ సీనియర్, తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్. కేటీఆర్ కన్నా ఇంకా 100 రెట్లు బెటర్. వాళ్ళిద్దరిని పంపిస్తాం. అర్థంగా దయాకరును, రోహిత్ రావును పంపిస్తాం. చర్చకు ప్రాజెక్టుల మీద మాట్లాడతారు, రైతుల మీద మాట్లాడతారు. శక్తున్నోళ్ళు, దమ్మున్నోళ్ళు. మా ముఖ్యమంత్రి మీద మాట్లాడాలి అనుకున్నోడు, మా ముఖ్యమంత్రి ఈ కేటీఆర్ను, ఈ బొచ్చగాన్ని, లొచ్చగాన్ని లెక్కలకు తీసుకోడు. అది లెక్కనే లేదు. వాళ్ళు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీకి లెటర్ పెట్టువాను. ఫస్ట్ అసెంబ్లీకి స్పీకర్కు ఒక లెటర్ పెట్టి, ఇగో దీని మీద చర్చ పెట్టువని శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ లేఖ రాసి మొదలు స్పీకర్ను పర్మిషన్ అడిగినాక అప్పుడు చర్చ ఎప్పుడు పెడతాడో శాసనపక్ష నాయకుడు చెప్పాలి. ఏది ప్రతిపక్ష పార్టీ నాయకుడు స్పీకర్ పర్మిషన్ తీసుకోమను, అసెంబ్లీ ఏర్పాటు చేయండి అని చెప్పాను. అప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు. దాంట్లో చర్చ. ఏది ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ కాబట్టి ఆయనతో చర్చకు పెడతాడు. ఈ లుచ్చగాళ్ళు బచ్చగాళ్ళతో మా ముఖ్యమంత్రి చర్చ పెట్టవలసిన అవసరం లేదు. ఆ స్థాయి కూడా కాదు. ఎందుకంటే
మా ముఖ్యమంత్రి గారికి ఓ చరిత్ర ఉంది. కష్టపడ్డాడు ఓనుగా, తండ్రిత్తనో తల్లిత్తనో పోస్టులు తీసుకోలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఇలా ఎంపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, అంచెలంచెలుగా అమెరికా పోయి రాలే, దుబాయ్ పోయి రాలే. మా తండ్రి తల్లి ముఖ్యమంత్రులు కాదు, వాళ్ళు ఇచ్చిన పోస్టులు తీసుకోలే. కష్టపడి చెమటడిపి ప్రజలలో ఉండి గ్రామ ప్రజలు, మండల ప్రజల గురించి చరిత్ర తెలుసుకొని వాళ్ళ దాంట్లో ఉండి వాళ్ళతోని గట్క తిన్నాడు, వాళ్ళతోని గంజి తాగిండు, వాళ్ళతోని కారం తిన్నాడు. అక్కడి నుండి ఎదుక్కుంటే మెల్ల ఇక్కడ దాకా వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. నీ చరిత్ర ఏందో చెప్పరాబోయ్, ఏదో నీ చరిత్ర ఉన్నదని మాకు తెలియదు. మరి చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియని చరిత్రనా, మాకు తెలియని చరిత్ర ఏదో నీ పెద్ద తోపుగానే పుట్టి అనుకుంటారు. ఏదో రాజు కుటుంబాన్ని పుట్టినామా ఏంది? నీ అయ్యే చరిత్ర కేసీఆర్ చరిత్ర అది, నీ చరిత్ర ఏంది? నీ అయ్యే చరిత్ర దుబాయ్లకు 5 రోజులు చేసినని తెలుసు తెలంగాణ ప్రజలకు, దుబాయ్ 5 రొక్కాడు అని తెలుసు. ఇంకేం కావాలి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినని తెలుసు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు దగ్గర పనిచేసిండని తెలుసు, తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను అడ్డబెట్టుకున్నాడని తెలుసు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఏం చరిత్ర? మీ తాత ఏమన్నా ఈ దేశానికి, రాష్ట్రానికి, లేకుంటే జిల్లాకి ఏమన్నా రాజా? లేకుంటే నువ్వేమన్నా రాజు కుటుంబంలో పుట్టిన చూడు. ఏంద్రపై మీ చరిత్ర? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ప్రజల గురించి అర్థం చేసుకొని, ప్రజల సమస్యలు అర్థం చేసుకొని, రైతుల సమస్యలు అర్థం చేసుకొని, విద్యార్థుల సమస్యలు అర్థం చేసుకొని, నిరుద్యోగుల సమస్యలు అర్థం చేసుకొని వచ్చినటువంటి వాడే అన్నిటినీ ఆలోచన చేసి అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకొని అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాడే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది మొత్తం మీద ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతము. సో కేటీఆర్, నీ సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం, కానీ నీతో చర్చకు మా ముఖ్యమంత్రి అవసరం లేదు, మా మంత్రులు పొన్నం కానీ ఇతర ఏ మంత్రి అవసరం లేదు, కేవలం నీకు మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సరిపోతారు, లేదంటే మా సీనియర్ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు సరిపోతారు. సో నువ్వు వాళ్ళతో ఫస్ట్ మాట్లాడు, చర్చలో గెలవన్నట్టుగా మరి చెప్తున్నటువంటి పరిస్థితి గజ్జల కాంతం. చూద్దాం మరి ఏం జరగబోతుంది. కాంగ్రెస్ నాయకులు అయితే బల్ల గుద్దినట్టు చెప్తున్నారు, మీ సవాళ్ళను స్వీకరిస్తున్నాం, ఖచ్చితంగా మేము అసెంబ్లీలో ఆ చర్చకు పిలిచినాం, అసెంబ్లీకి రాంటి దమ్ముంటే కానీ ఈ ప్రెస్ క్లబ్లు ఇవన్నీ వద్దని చెప్తున్నటువంటి అంశం. మరొక అంశం మర్చిపోయినాం, కల్వకుంట్ల కవిత గురించి ఏం చెప్తారు? 5-10 ఏళ్లకు నేను సీఎం అవుతానంటూ ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు? సీఎం అవుతుందా కల్వకుంట్ల కవిత? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కేటీఆర్ ఏమో మాట్లాడుతున్నాం, కవిత సొంత చెల్లెనే కేటీఆర్ను ఒప్పుకుంటలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎట్లా ఒప్పుకుంటారా? సొంత చెల్లెనే నీ ఇంట్లో పుట్టింది, నీ తోడ పుట్టే చెల్లెనే కేటీఆర్ అనేటోనే ఒప్పుకుంటలేదు. మా తండ్రిని ఒప్పుకుంటున్నా, ఆమె కూడా డ్రామాలు చేస్తుంది, మా తండ్రిని ఒప్పుకుంటున్నా కానీ మా అన్నను ఒప్పుకున్నాం, మా ఆయన నాయకత్వం నాకద్దు. నీ నాయకత్వాన్ని నీ చెల్లెనే సొంత కవితనే ఒప్పుకుంటలేదు. ఇక నువ్వెట్లా లీడర్ బై? నాకు అర్థం కాలే బాబు. కేటీఆర్, నువ్వు అర్థం చేసుకోవాలి, నీ ఇంట్లో చెల్లెనే నీ నాయకత్వాన్ని ఒప్పుకోదు, నీ సొంత కుటుంబ సభ్యులు, ఇంకా కడప కుటుంబ సభ్యులే నిన్ను ఒప్పుకుంటలేరు. ఇక మేము తెలంగాణ ప్రజలతో ఒప్పుకుంటారు. కవిత సీఎం అయితే సీఎం ఆమెను ప్రజలు స్వాగతించే అవకాశం ఉందా? ఆ స్థాయి ఉందంటారా కవితకు? సీఎం స్థాయి కాగా లిక్కర్ కేసుల నుంచి మొదలు బయటపడు. సీఎం అంటే ఏంది? మళ్ళీ రాష్ట్రం అంతా లిక్కరు తయారు చేస్తుంది ఏంది ఇక్కడ? అవునా? తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ తయారు చేసి దేశం అందరికి పంపించడానికి అయింది. ఆమె ముఖ్యమంత్రి అవడం అంటే దేనికి ముఖ్యమంత్రి అవుతుందా? దేనికి? వాళ్ళ ఇంటికా లేకుంటే ఈ రాష్ట్రానికి అంటున్నాం. రాష్ట్రానికి ఎట్లా ముఖ్యమంత్రి అయితే? మొదలు ఆ లిక్కర్ కేసులో ఉన్నది, మొన్న TR జైలుకు పోయొచ్చింది. ఆ కేసు మొదలు క్లియర్ కానియలేవు. అయిన తర్వాత ఎమ్మెల్యేకి వెళ్తుందా, రేపు ఎంపీకి వెళ్తుందా తెలుస్తుంది కదా. ఎందుకు పరిచయం అవుతున్నారా? పరిచయం కాకుండా అంతా రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. ఆమె మూలంగా పాప ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి ఏం పేరా, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, వాడు జైలుకు పోయిండు పాపం ఈ కవిత మూలంగా. ఆ తర్వాత డిప్యూటీ సీఎం జైలుకు పోయిండు, ఇంతమందిని జైలుకు పంపించింది. ఇవాళ మొత్తం పోటీ చేసిన కాడ పాపం మొత్తం ఓడిపోయిండు. ఎప్పుడైతే కవిత, కేసీఆర్, కేటీఆర్ ఎవరైతే ఇండ్లలో అడుగు పెట్టారో వాళ్ళు కథమైపోయారు. వాళ్ళు ఎవరైతే వీళ్ళకి వచ్చి కేసీఆర్ ఇంటికి, కేటీఆర్ ఇంటికి, కవిత ఇంటికి వచ్చిర్రో వాళ్ళు కూడా కథమైపోయారు. ఎవడన్నా బట్టగాడు కన్నడ కుమారస్వామి అన్నట్టు బట్ట కట్టిండా? అయిపోయా, రాజకీయాల్లో కథమైపోయిండు.
జగను ఓడిపికే వచ్చిండా కథమే అయిపోయాయి. తర్వాత ఇంకెవరో అఖిలేష్ యాదవ్తో పెట్టుకు పాపం అఖిలేష్ యాదవ్ ఓడిపోయాయి. ఇక్కడ కేజ్రీవాల్ ఓడిపోయాయి. ఎవడైనా నీ దగ్గరికి వచ్చి నీతో దోస్తాన్ని చేసినోడు ఎవడన్నా నీతో మాట్లాడినోడు నా పురికట్టిండా ఎవడన్నా సక్సెస్ అయిందా? అవే ఎందుకు మాట్లాడతారా? ఇప్పుడు ఇవాళ కవితనే నీ నాయకత్వం ఒప్పుకుంటలేదు. మొదలు మీ ఇంట్లో చేర్చుకోరు. మొదలు బావ చెల్లె నీవు మీ కుటుంబంలో మొదలు నేర్చుకోరు. రాష్ట్రాన్ని దోసుకున్న డబ్బు అంతా మింగుతిరి 3 లక్షల కోట్లు దోత్తిరి. ఆ డబ్బును మంచుకుని ఎక్కడొచ్చింది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో నీకు తెలియదు. చెల్లె అన్న దగ్గర ఆ పంచాయతీ వచ్చింది. నీవు సగం ఇద్దరికి సరిసగం కావాలి కానీ నీకు ఎక్కువ ఇచ్చిరు నాకు తక్కువ ఇచ్చిన కానీ నచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు ఉన్నది. ఆ 30,000 ఎకరాలను సగం సమానంగా పంచు అని అంటుంది కవిత. సమానంగా పంచు, ఆయనకి ఎట్లా ఎక్కువ ఇస్తావు, అన్నకి ఎట్లా ఎక్కువ ఇస్తావు, నాకెందుకు తక్కువ ఇస్తావు? ఈ 3 లక్షల కోట్లు దోపిడీ చేసి సంపాదించిన డబ్బు, ఆ డబ్బును ఒక అన్నకే ఇస్తున్నావు, నాకెందుకు ఇస్తలేవు అక్కడ పంచాయతీ. అందుకోసమే ఆమె ఒప్పుకుంటలేదు. ఇగో ఈ పంచాయతీలలో మీ పంచాయతీ మొదలు నేర్చుకొని పోయి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇంకో 10-20 ఏళ్ళు ఇదే పరిపాలన చేస్తుంది. ఆ లోపల మీ పంచాయతీ కానీ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయిదురు కానీ 10-20 ఏళ్ళ వరకు ఎవడో ఒకడు మొదలు అది వరకైనా మీ పంచాయతీ దిగుతుందా? ఫస్ట్ ఈ తెలంగాణ ప్రజలు మేము నమ్ముతారా? అప్పుడు మా బీసీలు ముందరికి వస్తారు, మా ఎస్సీలు ముందరికి వస్తారు. మొత్తం మెజార్టీ మేము ఉన్నాం, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మేము వెళ్ళాలని మేము ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు 20 ఏళ్ళ వరకు ఆ టైం వరకు ఇక్కడున్న భూస్వాములు ఇక్కడ ఉంటారు. ఆ తెలంగాణలో పండబెట్టి తొక్కుతారు మా వాళ్ళంతా. గవిటి గురించి ఎందుకే బాబు? ఇది మొత్తం మీద కల్వకుట్ల ఫ్యామిలీ మీ పంచాయతీ తెప్పుకోండి. పంచాయతీ తెగే లోపల ఇంకొక 10-20 ఏళ్ల పాటు మా పార్టీ అధికారంలో ఉంటుంది. ఆ పంచాయతీ ఇప్పట్లో తెగేది కాదు. అన్న చెల్లెల మధ్య పంచాయతీ కల్వకుట్ల పంచాయతీ. పంచాయతీ తెప్పిన తర్వాత మీరు ముఖ్యమంత్రి ఎవరైతే డిసైడ్ చేసుకున్నట్టు గజ్జలకాంత చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది కల్వకుట్ల ఫ్యామిలీలో. మరి కల్వకుట్ల కవిత నిజంగా 5 ఏళ్లకో 10 ఏళ్లకో ముఖ్యమంత్రి అవ్వాలనుకునే ఆశ ఆమె తెరమీద తీసుకొచ్చింది. నిజంగా అన్నట్టుగా అవుతుందా లేకపోతే ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఎవరిని తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారు? కల్వకుట్ల ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ? చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.